ఏం చేస్తున్నావు లలిత? ఒకసారి ఏమి అంటావు, ఒకసారి లలిత అంటావు. నాకు ఏమి అనేది వచ్చేది బాగా అంటారు కానీ ఏం చేస్తున్నావు లలిత? అన్ని పొద్దు ఎండికి అన్ని ఆడే ఇంట్లో సామాన్లు అన్నీ. టీ తాచే మరి నాకు తేప మరి సామాన్లు ఉన్నాయి ఆడే అన్నీ ఇంకా దండిగా ఇంట్లో సామాన్లు అన్నీ ఉన్నాయి. అంటే రాత్రిది పొద్దున్న క్యారియర్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలా రోజులు అయింది కదా వీడియో చేయక. ఈరోజు అయితే మరి ఇంటికాడ ఉన్నాడు అనమాట. మా ఆయన ఇంటికి వచ్చినాడు ఇప్పుడే. ఇంటికాడ లేనమ్మా, ఇంటికాడ లేడు, ఇంటికాడ ఉన్నాడు. అంటే ఇప్పుడే ఇంటికి వచ్చినాడు పొద్దున. ఎంత అయింది టైము? ఎంత అయింది? 8:10. ఇప్పుడైతే 6 సార్లు ఉండి కదా మందు చల్లేవి. 6 సార్లు చల్లి వస్తే మందు. మరి దానికోసం మరి వెంటనే పోవాల్సి వస్తుంది అని చెప్పింది. మందు చల్లితే ఇంకా కొద్దిసేపు ఉండిపోవచ్చు ఇంటికాడ. ఇప్పుడైతే ఇంకా కొంచెం చేనుపక్కలో ఉన్నారు కాబట్టి ఇంకా కొద్దిసేపు ఉండొచ్చు. రావు జుమ్ముకులు అవి. మా ఆయన అయితే ఇప్పుడే ఇంటికి వచ్చినాడు ఫ్రెండ్స్. ఇంకా చాలా రోజులు అయింది కదా వీడియో చేయకైతే. ఇంక ఎప్పుడైతే వీడియో చేద్దామని ఇంకా ఎప్పటిలాగే వీడియో అయితే ఆదరించండి అని చెప్పు. చాలా రోజులు అయింది మరి మర్చిపోయింటారు ఫ్రెండ్స్ మీరు. మా వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లా చెప్పు. కొట్టండి ఫ్రెండ్స్. లైక్ అయితే అసలుకే లైక్లు ఛానల్ లైక్లు అయితే పడడం లేదనమాట. వీడియో పోతుంది కానీ కొంచెం కొంచెం లైక్లు పడడం లేదు. లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. తేప మరి టీ తేప నాకు ఇంకా ఒకసారి గడుక్కుంది పో. టిఫిన్ చేస్తే నాకు మరి పోతాను. అంటే మేము ఇద్దరు ఇంటి దగ్గర సరిగా ఉన్నాం కాబట్టి రాత్రి నేను ఆడ నువ్వు ఈడ. కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో అన్నట్లున్నది మన కథ. పాట కరెక్టేనది మరి. ఏం రాలేదు. దా 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 చెయ్యి కానీ కొరుకుతా అనిపిస్తుంది ఒకసారి. అది ఇక చేను నుంచి ఇంటికి వస్తేనే ఇంటికి వచ్చేదని ఆడే ఉండొచ్చు కదా. నీదేనా కుక్కది? ఇద్దరు అందరిది. నేను అన్నం పెట్టినా కాదే, అది మనం కందిమే జింకలు కావాలి ఏదన్నా కుక్కుంటే బాగుంటుండే అనుకుంటుంటే. అప్పుడు తాత ఉన్నప్పుడు కుక్కుండే మరి అనుకుంటే మరి అది ఎవరు కుక్కో ఎవరిదో మరి. ఇదైతే చిన్నప్పుడు రాత్రి అన్నం తినేటప్పుడు వచ్చా ఇంక మనం అన్నం పెట్టేదానికి మన దగ్గరే నిలిచిపోయాడు పాపం. సొంతం కుక్కలక్క ఆటలాడుతుంది బాగా. చిన్నప్పటి నుంచే మేము సాకలేదు ఫ్రెండ్స్. ఇది మన చేనులో వచ్చింది అనమాట. ఇంక అప్పటి నుంచి మాకు బాగా అలవాటు అయింది. 20 రోజులే. ఇప్పుడైతే ఇంక ఎక్కడ పోదు. కందితోనే వచ్చాను వారంకే. ఆటలాడుతుంది కానీ కొరుకుతుందేమో భయం. ఏది కొరుకుతుంది? అన్నం పెట్టినాక నీకు అలవాటు అయినా కొరకోవి. అంటే చెయ్యి నాకేది అట్లా పైకి ఎగిరేది అట్లా చేస్తుంది అనమాట. చెయ్యి అడుగు, థ్యాంక్ యూ అను. చెయ్యి అడుగు, కింద కాలు కడుగు. నీకైతే అలవాటు అయింది కదా, కొంచెం ఎక్కువ ఆడి ఉంటాం కాబట్టి. సరే ఎంత ఎవరిదో పాపం మరి మన రుణం ఉన్నది పాపం. చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంకా అన్ని నేర్పచ్చు అనమాట దానికి. ఇప్పుడైనా కానీ ఎక్కడ పోయి తెలిసిపెట్టి అన్నం పెడతాం కాబట్టి మరి సంగా తిని పండుకుంటుంది కొట్టుం దగ్గర. జింకలు వచ్చినప్పుడు మాత్రం బాగా పోతుంది. బాగా అంటారు జింకల్ని. ఎవరు కుక్క మనకు ఉంది పాపం దాని నుంచి. ఇప్పుడైతే ముందు మా ఆయనకి టీ ఇచ్చేసి టీ ఇచ్చి నేను సామాన్లు అయితే కడుగుతాను. మనకు వీడియోలు తీసేకే లేదు ఇప్పుడు. పిల్లలు ఉంటే అట్లే నడుస్తుండే. వాళ్ళు హాస్టల్కి పోయారు కదా ఇద్దరు. ఎట్లా మనకు టైం ఉన్నప్పుడు తీయాలా. పని అది కాక పని ఉంటుంది కాబట్టి ఎవరు తీసేది. చేను పని ముఖ్యం కదా మనకి. ఈరోజు పాలు లేని దానికి కొంచెమే పాలు ఉండే, అందుకనే టీ అయితే నీళ్ళు అయిపోయింది. ఎట్లా టీ అంటే అది టీ పొడి వేసి కొంత ఉడికి నీళ్ళు అట్లాడితే కూడా టీ అది ఆటికింగా ఇదవుతుంది. ఇంకా ఈరోజు అయితే ఉప్మా చేస్తాను ఫ్రెండ్స్. ఇంకేం ఇంట్లో ఏం లేవు కాయగూరలు కానీ, ఇంకా అందుకని ఉప్మా చేస్తాను. ఉప్మా రవ్వ ఉంది. ఇదైతే ఇంకా ఎప్పుడన్నా 1 కేజీ తెచ్చుకుంటే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా అవుతుంది. ఉప్మా చేస్తాను. మా ఆయన చేను పోతాడు మరి. సరేలే టీ తాగి పోవాలి మరి. పొట్టేలు పట్టుకొని పోతాడు అనమాట. క్యారియర్ కడితేనే ఒకటి సరే అన్నంగానే మరి అట్లా నువ్వు వస్తావా అన్నం తీసుకొని? మరి నాన్న మరి ఒకటిసారి కడితే ఇంకా పోయి ఆడే సాయంత్రం వస్తాను మరి. బట్టలను పెడతాను. సరేలే తాగి టీ తాగు.
నువ్వు తాగినా అప్పుడు ఒకసారి తాగి రెండోసారి ఇది ఏ ఉప్మా చేస్తావే ఓ ఒకటేసారి అన్నం చేసింటే అన్నం చేయాలా అన్నము పప్పు చేసింటే ఇప్పుడు 2 చేయాలంటే మరి లేట్ అవుతుంది కదా. అన్నం పప్పు చేయమంటావా మరి మరి ఉప్మా చేస్తావా? వచ్చినావు కదా ఇంటికి అది ఉప్మా చేస్తా తిని సర్ది కట్టిపోతావు అన్నం అంటే మరేం ఉప్మా వద్దా? మరి అది చేయాలనుకున్నావు నువ్వు నాకు చెప్పు. ఉప్మా చేసి కొంచెం అన్నం పప్పు నువ్వు స్నానం చేస్తారు కదా సరేలే చెయ్యి. ఆ కాకరకాయలనేమి బాగా బెరుక్కుంటా ఎడన్నా కానొచ్చినవి. ఆ కాకరకాయలు కాదు అవి చిన్న కాకరకాయలు. చిన్న కాకరకాయలే మరి అవంటే నీకు ఇంక పెద్ద కథనేది. అంటే పోతే సేన్ దగ్గర ఉన్నప్పుడు ఏమైనా చెట్లు కనిపిస్తే ఏం చేస్తావు కోసుకు? ఆడలకు అదే పనే మరి ఏంది కానొచ్చినా కానీ అట్లా అవి ఊక ఉండరు అనమాట. ఏదో ఒకటి చేస్తారు పని. ఇన్ని దొరికితే ఇద్దరికి అయితే మరి మగవాళ్ళు అయితే ఒక కూర్చుంటుండ్రి. మరి అన్నం పప్పు చేస్తాను. అన్నం పప్ప అన్ని తరతీడు బాగా చేస్తాను అన్ని అక్కడ ఇక్కడ ఉప్మా చేయి. కాలేదు రోజు తినాలా ఉప్మా. అన్ని రకాలు మాట్లాడతావు చూడు. మరి ఫస్ట్ ఒకటి ఉండాలి ఏదన్నా ఫిక్స్. అంటే నేను ఉప్మా చేస్తాను ఇంటికాడ వచ్చినావు కదా తలకలా అంటే మరి వద్దులే అంటే సరేలే ఉప్మా చేయి కొంచెం తిందామే ఏదో. మరి నన్నే అంటావు ఏదో ఇంటికాడ తిని బాగుండేది వేరే చేనులో. మా ఆయన అయితే ఇంటి దగ్గర తిని చాలా రోజులైంది ఫ్రెండ్స్. ఇంటికాడ కాదు చేను దగ్గరే ఉంటాడు కాబట్టి ఇంకా అంతా ఇంట్లో కానీ ఫ్యామిలీతో కలిసి కానీ తిని చాలా రోజులైంది. ఊరు విన్నారు. రవి అంటే అయిపోయి చెప్పిపోతుండే నేను కొంచెం చెప్పండి తినిపోతుంటే ఇప్పుడు లేదు కాబట్టి ఇంకా ఇబ్బంది అనమాట కొంచెం. వాళ్ళు కాలేజ్ ముఖ్యం కాబట్టి వాళ్ళు కాలేజ్ ఓపెన్ చేస్తేనే పోయినారు. మనకేమి ఎంతమంది ఉన్నా తక్కువ వస్తుంది పని చేసేకి. మామూలే ఈ పని. ఇంటికాడ ఎంతమంది అన్నీ తక్కువ వస్తుంది అనమాట సేట్ల పని అంటే ఇంకా అది దీనికి రాలి ఏదో పని పడుతుంది. కూలీలు అన్నిటికీ దొరుకుతారా? ఒకసారి ఒక మంచి కూడా పుట్టుడు చిన్న చిన్న పనులన్నీ మనమే చేసుకోవాలా. ఏవో ఎట్లా నానబెట్టు బియ్యం నానబెట్టు. పంట ఉడిపోతే అప్పుడైతే ఒకటి చాట్ ఉంది కదా మంది కోట్లు కూడబెట్టండి అని ఉండేది. దాంట్లో కామెంట్ పెట్టినారు మీరు పొలం పని చేస్తారా నిజంగా వీడియోల కోసం పోయినారా చేనికి అని పెట్టినారు కదా. అంటే పొలం పని చేసే వాళ్ళు అక్కున్నామా లేకుంటే ఫస్ట్ అది వీడియో మంది. అంటే అప్పుడు కొంచెం నేను ఇంటికాడ అప్పుడు పని ఉండలేదు కదా ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది పని. అప్పుడు కొంచెం బాగా కొంచెం కలర్ తెల్లగా అట్లా ఉంది దానికి పని చేసే ఆయనలోకి లేవన్నమాట. ఇప్పుడైతే ముందుగానే అట్లా పెట్టిండ్రు కదా దానికోసం అట్లా కనిపిస్తున్నారు ఆ వీడియో. ఇప్పుడైతే ఊరికి వచ్చినాక ఫుల్ బిజీ అయిపోయింది. బిజీ ఇంక నా చేనులోనా నువ్వు ఇంట్లోనా? ఇంట్లో ఉన్నాను నేను. కాదు రాత్రి పోగలు అక్కడే నేను. నువ్వు అక్కడే మరి మన క్యారెలో నీకు ఫోటోలు టీవీ గీవీ శబ్దం లేదు. ఇంక మనకి ఇంక 2 నెలలు పని అయిపోయే వరకు ఇంకా ఇంటికాడ ఉంటే సేనకు రమ్మంటావు సేనకాడ ఉంటే ఇంటికి రమ్మంటావు. ఇంకా నాకు పని లేదు ఇంకా అట్లే మరి రైతు పని అంటే 7 నెలలు ఆడుంటే పని అవుతుందా? అది కాక ఇంకా కొంచెం ఫోటోలు నిందానికి పని ఇంకా ఎక్కువైంది. పొట్టేలు పొగరాల మేపల్లా కత్తూరుకి కూర్చునేకి లేదనమాట. యాదా మరి మీ అమ్మ పట్టించేది దాన్ని మేపుకుందాం. ఏమంటే కొంచెం పని సేన్ల పని వచ్చినప్పుడు ఫుల్ ఇబ్బంది అవుతుందేమో. బాగా మేపాలి అనేది నాకు మరి ఎట్లయితుందో దానికి ఎటు వరకు వస్తుందో. అంటే మనం శనగ పంట అవన్నీ వేసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎట్లా గడ్డి తెచ్చుకోవాలా ఇంటికాడ మేపుకోవాలా? అదే మంచిగా కనపడుకోకుండా ఇంటి దగ్గర అరుస్తుంది. ఆడ చేనులో కట్టేసాక లేదు మరి కుక్కలు వస్తాయి కట్టేస్తే మర్చిపోతే మనం కుక్కలు పట్టుకుంటాయి. ఏం ఉప్మాక ఏం పప్పుకి అది ఉప్మా తర్వాత చేస్తావా? పచ్చిమిరపకాయలు పప్పు చేస్తా. బాగుండే ఏమో మా పొద్దుగాలకు 3 గంటలు 2 అయింది ఎప్పుడే పాసిపోయింది అది పొద్దుగాల చేసినా కదా. అవులే వచ్చానన్నా నిద్ర సరిగ్గా రాలే. 3 గంటలకి లేచినా కరెక్ట్ 3కి మెలకు వచ్చింది. అది కాక కొంచెం జల్దీ చేసిందంటే కొంచెం గాలి తగ్గితే మనం ఆడేగా చిన్న వంట చేసుకుని ఆడేగానే ఉందా అంతే. మరి ఏదో కలుపు గెలుపు అవన్నీ పని చేసుకుని నీకు బాగుంటుంది చేనులో. ఫోటోలు కట్టేస్తావా? అంటే ఫోటోలో ఇంటికి రావాల్సిందే. మీ పెద్దమ్మ ఇంటికి కట్టేసి వస్తాను. మీ పెద్ద ఇంటికి వచ్చి కట్టేసి వస్తాను. మీ పెద్దమ్మ ఇంటికాడ అదే ఉంటుంది అక్కడ వాళ్ళ ఇంటికాడ. అది ఇత్తనాలు బాగుంది కదా పెట్టాల
ఎత్తుదాంలే ఇంకా టైం రేపు మర్నాడు. టైం దగ్గరికి వస్తుంది ఇంకా ఎత్తేకి. ఎన్ని నెలలు ఎత్తుతారు బామ్మ? ఎన్ని నెలలు ఎత్తుతారు? రేపు నెల ఆఖరిలో. అరే అంత లోపలే ఎత్తుకోలేదు. మంచి లావు అయితే అయితే ఊరికి వచ్చినాక పని ఎక్కువ. లావు ఎన్ని వాకింగ్ చేసిన దగ్గర ఈ పనికి మాత్రం తొందరగా సమయగుతారు చూడు. చెర్ల పని అంటే తొందరగా పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడ ఇక్కడ ఈసారి పని చేసినాం కాబట్టి పని ఉందిలే, లేకుంటే ఏం పని ఉండదు. ఎక్కువ ఏం పని ఉంటుంది పని చేసుకునే దానికే మరి. లేకుంటే 8 నెలల వరకు ఏం పని ఉండదు వామెత్తే వరకు. అసలు ఎన్ని రోజులే మాడ ముచ్చుకొని వాన పడలేదు. అవసరం ఏమో శనకలకి చిన్న రాలుతుంది, వానే పడదు. పన్నే పడలే వాన. మొన్న కొద్దిగా వచ్చిన దానికి మేలు అనుకో, అది కూడా కందికి. ఇంకా ఏడ అసలుకి ఏం ఆరమంటలేదు వాటికి. ఆరమంటలేదు కాదా, అది కూడా మేలు. లేకుంటే ఇయర్కే ఇదైతుండే. ఇంకా పడే దగ్గర బల పడింది వాన. పడేతకు బాగా పడింది మరి. మనకు మాత్రం వానే లేదు. పడుతుంది మనకు టైం రోజంతా, ఇంకా టైం తీసుకుంటుంది. ఆరాధన కార్తెలో వాన వస్తే బాగా వస్తుంది కదా. బాగా 6 కార్తెలు వానేనట. అట్లా ఆ రోజు ఫస్ట్ రోజు చిన్నగా రాలేదు. కార్తెలు వచ్చినప్పుడు పండుగ రోజు అయ్యండి. పండుగ రోజే ఆ రోజు నుంచి ఇంక అట్లే ముచ్చుకొని ఉంది. చిన్నగా రాలేదు, మాడ ముచ్చుకునేది. అదే నాలుగు మాసే వచ్చాయి. ఎప్పుడట్టప్ప నాగలమాసలో అంటే నాగలదాడని తెరపీకోకుండా పడాలి వాన. ఎప్పుడు పడుతుండదు నీకు, కాలాలు మారేవంతా. మనం మరి ఒడుక్కునేటప్పుడు చెప్పు, వద్దు స్వామి వాన అంటే కూడా నేను ఎట్టుంటాను స్వామి, నీ దగ్గర అంతా గాబరి గాబరి చేసిపోతానని వస్తుంది. అప్పుడు తినేది కూడా పెయ్యి పట్టుకోకుండా అట్లా చేస్తుంది. స్నానం చేస్తాను, నీళ్ళు కనిపెట్టి మరి పప్పు ఉడకలే. అయిపోయిందా పప్పు? ఉడికింది, ఇంకా అన్నం పెడతా. పెట్టాడు మరి తొందరగా. మీద పెడతాను. 3 స్టవ్లు. ఏంటి ఉన్నాయి 3 ఇప్పుడు? ఉప్మా ఒకటి, అన్నము. మన కుక్కకే అది సపరేట్ అనంగా దానికి. ఉప్మా పెడతా అవుతారా పెట్టి. కుక్క అన్నంలో కూడా ఉప్పేస్తావా? కుక్క అన్నం అంటుంది నేను, కుక్క చేసే దాంట్లోకి కూడా. కాదు సప్పుగా దానికి కూడా అంత సప్పుకుంటారాదేమో. అది పప్పు కలిపితేనే తినేదే, ఏందన్నట్టు కలపాలా. టేస్ట్ కాదు, ఉత్తన్నం అయితే తిందు. రెండు మిగులుతుంది పప్పేమి, కొంచెం పాసిపోతే తిందు. అంత స్విచ్ ముందు దానికి. ఒకట వేరే కుక్కలు తినిపా, ఇది మంచి కుక్క తిన్నట్టున్నది. ఎవరికి చెడ్డ కాదు, అందరు తాగిపోయేది తొక్కుంటా అందరు ఇది చేస్తుంది. సర్ది ఎవరైనా చేనులో సర్ది తెచ్చుకునే తలకే వాసన పట్టుకొని భారతచ్చడి. మనం మన తాకు వచ్చినాక తగ్గించి అప్పుడే పోయేది. బాగా తింటుంది. ఉప్మా అయితే తొందరగా అయిపోతుంది కదా పని. 10 నిమిషాలు అంతే.
పప్పు చేస్తే ఎట్లా తీసుకుంటావు క్యారెట్ మినపప్ప ఆ బాటిల్ లెక్క ఉంది కదా అది ప్లాస్టిక్ది దాంట్లోకి పోయి కారతలే అది కాలుతుంది ఏం కాదులే. ప్లాస్టిక్ కదా టిఫిన్ చేసిపోతే మధ్యాహ్నం క్యారియర్ కండపోతే ఇంకా సాయంత్రం 6 గంటలకు అట్లా వస్తాను. మరి క్యారెట్కి నేను వచ్చి తలకాయ రెడీ చేసి పెట్టు. మేము వచ్చినాక చేసేది కాదు నువ్వు. ఎన్ని రోజులు ఉండాలి? ఇంకో 15 దినాలు ఉంటే కొంత పైరు బాగా అవుతుంది. ఇంకా రావు చేను పక్కలో చేనులన్నీ పచ్చగా కావాలి బాగా పైరులో ఏమన్నా ఎల్లుగడ్డ వేసారా? వేస్తారు కదా మరి వామ వేస్తారు ఇప్పుడు ఇంకా అవన్నీ పచ్చగా అయితే ఇంక మన దానికి ఇంకా అంతటి ఉండదు. ఆడింత తినుకుంటూ పోతాయి అవి. సరేలే నీళ్ళపప్పు వద్దంటావా? కొంచెం అలజలుకుని పప్పు అయిపోయి తిరువాత పెట్టాలా? ఇవన్నీ 3 పొయ్యిలు ఉండిన దానికి ఒకదానికి ఒకటి పెట్టేసి కదా, ఒక దాంతో దాన్ని నడుతుంటే స్టవ్తో మరి. ఆడ పత్తికొండ ఉన్నప్పుడు అయితే దగ్గర ఉంది కదా నీకు, తిరిగేది ఏం లేదు ఎక్కువ. ఇవన్నీ సామాన్లు తీసుకునేది దగ్గరలో ఉండలే కాగలు కదా ఎసరు. అయితే ఉప్మా రవ్వ వేస్తాను. రాళ్ళుప్పు కొంచెం ఎక్కువ తక్కువ పడుతుంది కదా నీకు పొందా నెసుప్పు వేసి అలవాటు అయితే రాళ్ళుప్పు అంతా. ఒకసారి కొంచెం వంట అయినప్పుడు ఎక్కువ పడుతుంది. ఓ రోజు కుక్కకి మెత్తగా వేసింటు అన్నము ఆ రోజు తినలే. అది ఏం చేస్తాంటే నేను బియ్యము కొంచెం ఎక్కువ నానిండే ఏమో ఎసురు కాగేటప్పుడు మెత్తగా ఉడికిపోయేమన్నాం. అట్లా మెత్తగా చేయొద్దు, ఎసురు వంగలేదనమాట. అవును దానికోసం మెత్తగా నాన్న పప్పు కలిపి పెడితే తినగా తినలే. నువ్వు ఈడే పప్పు కలిపి దాంట్లోకి పెట్టింటివి మరి అట్లా పెట్టాలని పెడితే అదేమో తినలేదు. పిల్లలు మరే తింటం లేదు రవి. ఇలా ఊరికి వచ్చినాక మొన్న క్యారెట్ నువ్వు ఊరు లేని కదా రేషన్ మన ఇంటి చెప్పినప్పుడు ఏం రెడీ ఏం చేయాలంటే ఏమో ఒకటి చేయి ఉప్మా చేయాలి. మరి అదే అట్లా అనాలి మరి. నాకు అది చేయి ఇది చేయి అనకూడదు, ఏదో ఒకటి చేయనల్లా. నేను అట్లే కదా అనేది. ఏం చేయాలంటే అదో ఒకటి అంటే ఉప్మా వద్దంటేనే నీళ్ళు దొరుకు కాబట్టి మన ఊర్లోనే ఉప్మా చేయి అంటాడు. ఉప్మా ఇష్టం లేదు వాళ్ళకి ఎక్కువ. అయిపోయినా తిరుపతి పెడితే పప్పుకి అయిపోయింది, అన్నీ రెడీ అయినాయి. ఉప్మా తిని క్యారెట్ కడతాను. ఉప్మా అన్నం ఉప్మా పప్పు అన్నం రెడీ అయింది. అన్నము కుక్కకి అన్నం సపరేటు పప్పు తింటామా అట్లే మరి. అది స్టోర్ అన్నమా చేసుకోవాలి బాగుంటుంది మరి. ఇప్పుడు 2 రకాలు లేకుండా మధ్యాహ్నం అప్పుడు ఇంటికాడ ఉంటే చేసుకోవచ్చు. సర్లే పెట్టు ఉప్మా పెట్టు తింటా. తిన్ను ఇప్పుడేమో పప్పు చేయమంటే నీళ్ళు పప్పు ఇప్పుడు ఏమిట్లోకి వెళ్ళినాను క్యారెట్కి. అదేంటి కదా మజ్జిగ వేసి చూడి ప్లాస్టిక్ అది కావాలా? ఎటు కాలుతుంది చల్లగైతుందా పప్పు అంతా చల్లదే కొద్దిగా. మరి గిన్నెలో పోసి పెట్టాలి. ఈ కాకరకాయలు తర్వాత ఎత్తానండి. నువ్వే అదే ఈటది ఇట్లానేవే మరి నన్నే అంటావు.
సర్లే తిన, నేను బట్టలు నానేడతా. అట్ట సర్ది ఇట్లా దానికోసమే చూడు వీడియో వద్దనేది. ఎంత లేట్ అయ్యి కదా. వీడియో వీడియో అనుకుంటే అక్కడ జంకరిగిన వాడా పగలేం తక్కువలే, వాళ్ళు జనాలు ఉంటారు కదా, కాని రాలేదు మరి. అవి మనుషులు లేకుంటే వస్తాయి, ఎవరు లేరంటే చేను పక్కల ఎవరు లేకుంటే సర్రని వస్తాయి కొట్టుకొని. ఇంకా కనుక్కుంటే అవి మనుషులు ఉండారా లేదా అని. కుక్కకేమో అన్నం దండిగా ఉంది కదా, అదే అదైతుంది. నాకు అది తీగి పెట్టు, దండి తొడద్దు నువ్వు. తినవా? అది తీగి పెట్టు, ఎంత అంత ఎక్కువ తట్టు పెడతావు నువ్వు. చూడు ఎంత ఉండదు. చాలే. ఇదేం దీంట్లో పట్టదు. పప్పు పట్టదా? పట్టలే. పట్టిందిలే. పెరిగాడు పెడతా. పెరిగాడు ఉంటుంది ప్యాకెట్. కొంచెం మామిడికాయ పెడతాను. మామిడికాయ పెట్టు. దాంట్లో పప్పు సప్పు కూడా అది. తీసుకుంటే మామిడికాయ తీసుకుంటే మరి క్యారెట్ లెక్క ఏమన్నా సర్ది కట్టుకున్నప్పుడు వస్తుందని. ఒక ఉప్పు పెట్టి చాలా. ఒకటే ఒకటి రొంత రసము. ఇది కింద పడేసి పగలు కొట్టేది మూత అమ్మ. ఎవరు? రేష్మ. అదే పని పిల్లలది. ఫ్రిడ్జ్లోనే మ్యారిని పెట్టేదే. జాగ్రత్త లేదు ముందు. అవి పడుతుంది, అది పడితే పోతుంది. మూత పగిలిపోయేది వేరేది పెడుతున్నాను. మూత వేదలు లేకుంటే అంతగానే పగిలిపోయింటే అంతే. అంతా రసం గీసం అంతా గడాయేది. ఎత్తిరా మరి. నూనె ఇది కింద పడినప్పుడు నూనె అంతా వేదే పోతుంది మరి. ఇంకా సార్లు ఎందుకు ఉడుకుతావు? రసం చాలా చాలా మొదలు తినుకోకుండా నువ్వు. గిన్నెలో అయితే 2 పడతాయి చూడు, ఒకే సర్ది అయితే. బట్టలో కడితే 2 ఒకటే దాంట్లో పెట్టచ్చు. అప్పుడే వేయచ్చు చూడే. కుక్క బాయ్ నువ్వు నన్ను కొట్టాలి పోదామని పాల ప్యాకెట్లకి. నువ్వు పాల ప్యాకెట్ వేసే ఊరు సేని వేయను వేడిసేది. మంచి బాదరికప్ప కుక్క. తీసుకో. నీళ్ళు తాగలేదు కదా, మాడ ముచ్చుకుందాను కదా నిన్నటి నుంచి. పడే డోర్ వద్దంట ముందే పోతుంది పైగా. కుక్కలు దానికి పట్టుకుని తాడు పట్టుకో దాటే వరకు. అయ్యి